ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు మంగళవారం ఆగస్టు 11వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ కుంభరాశి వారు ఈ మంగళవారం రోజున చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం ఆగస్టు 11వ తారీఖున మంగళవారం రోజున కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక రేపు మంగళవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు సేవా కార్యక్రమాలపైన కూడా దృష్టిని సాగిస్తారు. ఇక కుంభరాశి వారు మంగళవారం రోజున మీరు చేస్తున్న ప్రతి ఒక్క రంగంలో, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఏ రంగమైనా సరే ఆయా రంగాల్లో ఈ రాశికి చెందిన వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే సమాజంలో హోదా పలుకుబడి ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు. ఇక ఈరోజు కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ గురించి మీరు ఒక వార్త వినబోతున్నారు. ఇక ఆ గుడ్ న్యూస్ విని మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడతారు. ఇక రేపు మంగళవారం రోజున విద్యార్థులకు మీరు అనుకున్నటువంటి ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. విద్యార్థులు ముఖ్యంగా తమ లక్ష్యాలకు చేరవుతారు. ఇక ముఖ్యంగా కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రతి ఒక్క రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం రేపు మంగళవారం రోజున దక్కి తీరుతుంది. ఇక కుంభరాశి వారు రేపు మంగళవారం రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క సింధూరాన్ని తిలకంగా నుదుటికి ధరించి మీ పనులను చేసుకుంటే కనుక మీకు మంగళవారం చాలా బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.